ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: దేశంలో 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాను అమలు చేసేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్టం ముందుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదిమ గిరిజన తెగల సంక్షేమం కోసం జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: దేశంలో 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలు కల్పించడానికి అర్హులైన వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే వృద్ధుల పేర్లు నమోదు కోసం ఆయుష్మాన్ మొబైల్ యాప్ వెబ్సైట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని, ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలో అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమైక్య భాగస్వామ్యంతో ఈ ఫోరం ఏర్పాటైంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి నారా లోకేష్ ఫోరం చైర్మన్గా వ్యవహరిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేస్తుంది. సిపిఎం పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్ వ్యవహరించనున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించిన నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో మదురై పట్టణ వేదికగా సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిని ఈ మహాసభలో ఎన్నుకోనున్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి డి. శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సొంత ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. చెరువుల ఆక్రమణలను తొలగించే అంశంపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి సందేహాలు వచ్చినా ఈ హెల్ప్ డెస్క్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని శ్రీధర్బాబు సూచించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఈ అంశంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతిలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయిందని, సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కల్తీ నేయకి బాధ్యులైన వారిని విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సామాన్యులకు మేలు జరిగేలా తెలంగాణ రాష్టంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో నిన్న జరిగిన తహసీల్దార్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అధికారులు ఉత్తమ సేవలందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్టం మొక్కలు నాటడంలో ముందుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలు నాటారని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు సమధికోత్సాహంతో పాల్గొనడం ప్రశంసనీయమని, మొక్కను నాటి ఆ మొక్కలో అందరూ తల్లిని చూసుకుంటున్నారని అన్నారు. గత జూన్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమని, ఈ కార్యక్రమంలో లక్ష్యాన్ని సాధించామని, దీంతో తగ్గిపోతున్న వన సంపద మరలా పెరుగుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ तेलंगाना के एन राजशेखर जी का पेड़ लगाने के लिए उनकी प्रतिबद्धता हम सबको हैरान कर देती है. उन्होंने इस मुहिम का कठोर व्रत की तरह पालन किया. वो 1500 से ज्यादा पौधे लगा चुके हैं. मेरा आपसे भी आग्रह है कि एक पेड़ मां के नाम इस पवित्र अभियान से आप जरूर जुड़िए.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా విభిన్న అంశాలపై మాట్లాడి తమలో స్ఫూర్తిని నింపుతున్నారని ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో నిన్న ఈ కార్యక్రమాన్ని ఆలకించిన పలువురు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. బాపట్ల పట్టణంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆలకించిన ఒకరు ప్రధానమంత్రి విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని అంటూ, మన్ కీ బాత్ కార్యక్రమము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కార్యక్రమం. ప్రస్తుతం 10 సంవత్సరాల కాలంలో మన భారతదేశం మేడ్ ఇన్ ఇండియాగా తయారైంది. స్వచ్ఛ భారత్ గురించి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పడినది. మన్ కీ బాత్ కార్యక్రమం వలన కోట్ల మంది కార్యక్రమాలు చూసి అవేర్నెస్ కల్పించుకొని అమలు పరుస్తున్నారు. ఇది మంచి ఉద్దేశం. దేశంలోని ఆదిమ గిరిజన తెగలవారు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తారు. దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆదిమ గిరిజన తెగల ప్రజలు నివసిస్తున్న 100 జిల్లాల అధికారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా కూడా పాల్గొంటోందని, ఎస్కోట, గంట్యాడ, బాడంగి, బొబ్బిలి, బొండపల్లి తదితర 11 మండలాల్లో గిరిజనులు నివసించే గ్రామాల్లో ఈ పథకం కింద అభివృద్ది పనులు చేపడతామని జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు కొత్తగా 2 ఈ గరుడ బస్సులను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు రామచంద్రాపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి విజయవాడకు పయనిస్తాయి. దేశ విదేశాల్లో పేదల గృహ నిర్మాణాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యుత్తమమైన టిట్కో గృహాలను నిర్మిస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ది పనులు, టిట్కో ఇళ్ల నిర్మాణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, కాలపరిమితి ముగిసిన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని మరలా తీసుకుని ఇళ్లను నిర్మిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గృహాలకు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ, చేనేత కార్మికులను ఆదుకొనడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించిందని చెప్పారు. వారికి ఏడాది పొడవునా పని కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దుస్తుల తయారీలో నేతన్నలకు శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం, ఈ కామర్స్లో చేనేత వస్త్రాల విక్రయాలకు అవకాశం కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. గిరిజనుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన పేదలకు, ఉద్యోగులకు 1వ తేదీన పెన్షన్, జీతాలు అందిస్తున్నామని అన్నారు. వేట చేసి జీవనం సాగించే వారికి గుర్తింపు కార్డులిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. కొమరిన్ ప్రాంతం నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమాను అమలు చేసేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కన్సల్టేటివ్ ఫోరంను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.